మీరు డ్రై జీడిపప్పుతో చికెన్ కర్రీ ఆర్ ఫ్రై తినుంటారేమో, బట్ పచ్చి జీడిపప్పుతో చికెన్ కాంబినేషన్లో కర్రీ ఉంటుందండి. టేస్ట్ వేరే లెవెల్. హలో హాయ్ అందరికి. ఈరోజు పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీ చేశాను. ఈ పచ్చి జీడిపప్పును తీయడానికి నేను మా అమ్మ చాలా కష్టపడ్డాము, బట్ ఆ కష్టానికి మించి కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే కట్టెలపై రెడీ చేసుకున్నాను. తర్వాత దాని మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసాను. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు వేసి బాగా వేయించాను. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గించాను. తర్వాత అందులో చికెన్ వేసి బాగా కలిపాను. చికెన్ ముక్కలు కొంచెం ఉడికాక కొన్ని టమాటా ముక్కలు వేసాను. తర్వాత మన పచ్చి జీడిపప్పును వేసి బాగా కలిపాను. కొంచెం సేపు కర్రీ బాగా ఉడికాక సరిపడ కారం వేసి ముక్కలకు పట్టేలా కలిపాను. దానిలో కొన్ని వాటర్ పోసి బాగా ఉడికించాను. కర్రీ కొంచెం దగ్గర అయ్యాక కొంచెం మసాలా అండ్ కొత్తిమీర వేసి బాగా కలిపాను. అంతే, మన వేడి వేడి పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం కర్రీని ఒక ప్లేట్ లోకి తీసుకుని ఒక చికెన్ ముక్కను ఒక పచ్చి జీడిపప్పును కలిపి తిన్నాను. అబ్బా ఏం టేస్ట్ అండి బాబు, నిజంగా వేరే లెవెల్. అంతే, ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.